సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. తల్లి, ఈరోజు సాయంత్రం నీకు ఒకటి కాదు 2 శుభవార్తలు తీసుకొని వచ్చాను. కాదు అని నన్ను వెనక్కి పంపవద్దు తల్లి. వెంటనే ఇక్కడున్న దీపాన్ని తాకు తల్లి. నీ జీవితంలో వెలుగును నింపుతాను అని వారాహి అమ్మవారు అయితే చెప్తున్నారండి. తల్లి, ఎన్నో రోజుల నుంచి విజయం పొందాలని ఆరాటపడుతూ ఉన్నావు కదా అమ్మా. ఎన్నో సమస్యలతోటి పోరాడుతున్నావు. కొన్ని సమయాల్లో వీటన్నిటినీ కూడా పోరాటం నా వల్ల కాదు, నేను పోరాడలేకపోతున్నాను అమ్మా, నా ఒంట్లో ఓపిక లేదు, జరిగేది జరగనివ్వు అమ్మా అని నిన్ను సమాధపరుచుకుంటూ ఒక్కొక్కసారి నేను అసలు ఎందుకు పుట్టాను, ఈ బాధలు నాకే ఎందుకు అని మనసు విరిగిపోయి కృంగిపోయి ఉన్నావు కదా తల్లి. ఎంత నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్నా సరే నీ కంటి నిండా కన్నీరు ఆపడం కట్టుబాటు చేయలేకపోతున్నావు కదా తల్లి. ఏంటి ఈ జీవితం, నేను ఎందుకు పుట్టాను? జీవితం మీద విరక్తి చెంది దిగులు పడి భవిష్యత్తు గురించి ఆలోచించని రోజు గడిపావు కదా తల్లి. నువ్వు ఇలా చేయటం తప్పు కాదు అమ్మా. ఎంతైనా నీకు నేను ధైర్యంగా ఉండు తల్లి అని చెప్పినా నువ్వు మీ అమ్మ మాట విని మనోబలాన్ని పెంచుకున్నా కూడా కొన్నిసార్లు మనసు కృంగిపోవటం తప్పు కాదు తల్లి. అది నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి. అందుకే ధైర్యాన్ని కోల్పోవద్దు. నీకు నేను తోడుగా ఉన్నాను అని ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను. నువ్వు కృంగిపోకుండా ఉండడానికి ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నాను తల్లి. నువ్వు కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు నీ బాధ కొంతైనా తగ్గుతుంది అని కోరుకుంటున్నా తల్లి. మనోభారం తగ్గుతుంది అని నీకు అనిపిస్తుంది కదా. కన్నీరు కార్చి మనసులో భారాన్ని దించుకోవటం ఏమీ తప్పు కాదమ్మా. కానీ నువ్వు చేస్తున్న తప్పు ఏమిటో తెలుసా తల్లి? ఒంటరిగా కూర్చొని కన్నీరు కార్చిన తర్వాత మళ్ళీ లెగిసి ఒక మనిషిలా తయారవ్వాలి. కానీ నువ్వు అదే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నావు అమ్మా. ఎప్పుడూ బాధపడుతూ జీవితాన్ని కష్టపెట్టుకుంటున్నావు తల్లి. నీ ఆవేదన నీ సమస్యకి పరిష్కారం ఇస్తుందా చెప్పు తల్లి. అలా ఎప్పుడూ కాదమ్మా. ఏ స్థితిలో కూడా ఏ పరిస్థితిలో కూడా మంచి తీర్పు ఇవ్వదు తల్లి. నిన్ను బాధపెడుతూనే ఉంటుంది. తిరిగి దాని గురించి ఆలోచించి మనోభారాన్ని ఇస్తుంది తప్పితే కష్టాన్ని తీర్చదు బిడ్డ. అనవసరంగా మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు అమ్మా. దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో కోరుకుంటున్నావో దాన్నే కోరికగా నా ముందు పెట్టు. కానీ నువ్వు దాని వెంట పరిగెడుతూ ఉన్నావు. అది నీ మనోభారానికి కారణమవుతుంది. ఏదైతే నా ముందు ఉంచావో అది ఇంకా నీ సమస్య కాదు, మీ వారాహి అమ్మ సమస్య. దాన్ని నేను పూర్తి చేసి ఆ సమస్యకు నేను పరిష్కారం ఇస్తాను బిడ్డ. అది నా బాధ్యత కూడా. నిన్ను చూసుకుంటాను నేను అని చెబుతున్నాను. రావాల్సిన సమయానికి తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది, నీకు దక్కుతుంది తల్లి. దిగులు పడకు. నా వారాహి అమ్మ ఏమిచ్చినా నా మంచి కోసమే అని అనుకో తల్లి. నీ కోరిక తీరటం ఆలస్యం అవుతుంది అంటే నీ మంచి కోసమే అని నమ్ము తల్లి. నా ఆశీర్వాదం పొంది నువ్వు సంతోషంగా జీవిస్తావు. నీ జీవితంలో మంచి అనేది జరగబోతుంది. ఉప్పెన ఈదుతున్నావు తల్లి. నించోవడానికి కూడా స్థలం లేక ఈదుతున్నావు తల్లి. కన్నీరు వస్తూనే ఉంటుంది అని కష్టపడకు తల్లి. నీ జీవితంలో ఉప్పెన తుఫాను వచ్చిన సరే అవి ఆనవాళ్ళు లేకుండా పోతాయి. సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా మటుమాయమవుతాయి. ఎంతో విలువైన అదృష్ట దైవ అనుగ్రహంతో నీ జీవితంలోకి రాబోతుంది తల్లి. నువ్వు నీ జీవితంలో అద్భుతమైన రోజులు అనుభవించబోతున్నావు. నమ్మకంతో ఉండమ్మా. ఏ సమస్య కూడా నీ దాకా రాకుండా నేను చూసుకుంటాను. నీకు తోడుగా నేను ఉంటాను తల్లి. ఈ శుభ సమయమైన రాత్రి సమయంలో ఈ సందేశం వింటున్నావు కదా అమ్మా. ఉదయించేసరికి నీ వాకిట్లో శుభవార్తలు నుంచొని ఉంటాయి తల్లి. అందుకోవడానికి సిద్ధంగా ఉండు. ఇక నుంచి నీ జీవితంలో ఆనందము, సంతోషము అనే 2 మాత్రమే ఉంటాయి తల్లి. మీ వారాహి అమ్మ ఉండగా దిగులు, బాధ ఎందుకు? సంతోషంగా ఉండమ్మా అని అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. మీ జీవితంలో ఇంకా ఉండేవి ఆనందము, సంతోషం అనే చెప్తున్నారు అమ్మవారు.
ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.